హలో గైస్. సో ఈ వీడియోలో మనం టిఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఐ వాక్ యూ త్రూ ద ప్రాసెస్. ఎగ్జాక్ట్గా మనకి కౌన్సిలింగ్లో ఏమేం కావాలి అండ్ ఎలా ఉండబోతుంది కౌన్సిలింగ్, వాట్ ఆర్ ద స్టెప్స్ అని. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ క్లియర్ ఫర్ యూ. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకా రిజల్ట్ అనౌన్స్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఏ సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ అయితే ఒక నిమిషం, లెట్ మీ జస్ట్ ఆఫ్ మై వీడియో సో దట్ దిస్ విల్ బీ క్లియర్ ఫర్ యూ. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదైతే మనకి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది క్లియర్గా. ఇది టీఎస్ ఎంసెట్ 2022 డీటెయిల్ నోటిఫికేషన్. టీఎస్ ఎంసెట్ 2023 కూడా సేమ్ ఉంటుంది ఇలాగే. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఈ ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తా. ఈ పీడిఎఫ్ మొత్తం చదివేయండి. ఒక 10 pages ఉంటుంది. ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వన్ టు రీడ్ దిస్ అండ్ కంప్లీట్లీ, సో దట్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇందులో మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా టీఎస్ఎంసెట్ 2023 డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇలా వస్తుందన్నమాట కౌన్సిలింగ్ది. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను వన్స్ ఇట్ ఈస్ అప్డేటెడ్. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. సో ఇందులో ఏంటంటే మనకి యూజువల్గా ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో అది 3 phases ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఫేజ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్, ఆ తర్వాత ఫైనల్ ఫేజ్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనకి స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, సో మొత్తం 4 phases అని చెప్పొచ్చు, ఫస్ట్ సెకండ్ ఫైనల్. ఇక మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫైనల్ ఫేజ్లో సీట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఎవరికైతే రాలేదో ఇంకా వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళొచ్చు. ఓకే, సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటి ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు. ఒకటి, ఇండియన్ నేషనల్ ఉండాలి. చాలామంది అడుగుతున్నారు, సార్ నేను ఏపీ స్టూడెంట్ని, తెలంగాణ ఎంసెట్ రాసిన నేను, నాకు సీట్ వస్తుందా లేదా, నాకు సీట్ ఇస్తారా లేదా అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ద క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఏపీ వాళ్ళు కూడా మీరు టీఎస్ ఎంసెట్ రాసుంటే మీకు సీట్ వస్తుంది, పక్క సీట్ మీకు అలొకేట్ చేస్తారు. అండ్ ఫీ రియంబర్స్మెంట్ కూడా డెఫినెట్లీ జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ అదర్ థింగ్స్ ఆర్ గివెన్ ఫర్ యూ, లైక్ యూ సీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ and pharmacy, the candidate should have completed 16 years of age. ఈ డేట్ వరకు, సరే ఈ డేట్ అంటే ఇంకా అకార్డింగ్ టు ద రీసెంట్ ఈ టీఎస్ఎంసెట్ 2023 ఇది అడ్జస్ట్ చేస్తారు, బట్ 16 years ఉండాలని చెప్తున్నాడు. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకే, నౌ mere appearing for TSMSET 2022 and obtaining a rank does not entitle a candidate to be considered for admission automatically. అంటే మీకు ఒకవేళ సార్ నేను టీఎస్ఎంసెట్ అపియర్ అయినా అండ్ నాకు ర్యాంక్ కూడా వచ్చేసింది, నాకు సీట్ వస్తుందా అంటే లేదు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మీరు ఫిల్ చేస్తేనే అప్పుడు మీకు సీట్ అలొకేట్ చేస్తారనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మైనారిటీ క్యాండిడేట్స్ లైక్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్, వీళ్ళేంటంటే కొంతమంది ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు, లేదంటే అసలు టీఎస్ఎంసెట్ 2022 అపియర్ కూడా అవ్వలేదు. ఓకే, అయితే వీళ్ళకు కూడా సీట్ ఇస్తారనమాట ఎంసెట్ 2023 ద్వారా. ఓకే, ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ వస్తుంది. వాళ్ళు ఓన్లీ ఇంటర్మీడియట్లో పాస్ అవ్వాలి. బట్ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ ద క్వాలిఫైడ్ మైనారిటీ క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు మైనారిటీ క్యాండిడేట్స్కి సీట్స్ ఆల్రెడీ అలొకేట్ చేసి ఉంటారు. అవన్నీ సీట్స్ అయిపోయిన తర్వాతనే ఇంకా మిగులుంటే అప్పుడు ఎవరైతే రాయలేదో లేదంటే క్వాలిఫై అవ్వలేదో ఆ మైనారిటీ క్యాండిడేట్స్ వాళ్ళ సీట్స్ ఫిల్ చేస్తారు. బట్ ఎవరైతే రాయలేదో క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కింద అయితే రారనమాట. అది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ నాకు తెలిసి 1000 rupees అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, 1200 rupees ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కాకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 rupees ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది అందరూ కట్టాల్సిందే. ఓకే, సో రిజిస్టర్ బై ఎంటరింగ్. సో మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే ప్రాసెసింగ్ ఫీ పక్కా పే చేయాలి. ఎస్సీ వాళ్ళకి 600 అండ్ ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ అండ్ ఓసీ వేరే కేటగిరీస్ వాళ్ళకి 1200 అనమాట. ఓకే, అయితే మీరు ఇక్కడ ఏదైతే ప్రాసెసింగ్ అంటే రిజిస్టర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఏమడుగుతున్నాడు, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతున్నాడు, మీ టీఎస్ఎంసెట్ హాల్ టికెట్ పైన ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు అండ్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ అడుగుతున్నాడు అనమాట. సో ఈ 3 మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైతే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుందో, ఈ కౌన్సిలింగ్
స్టార్ట్ అవుతుందో మీరు వెంటనే యూ కెన్ స్టార్ట్ యునో ద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది, లైక్ ఆధార్ కార్డ్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, క్యాస్ట్ సర్టిఫికేట్. అయితే కొంతమంది అడిగారు, సార్ నేను టీఎస్ ఎంసెట్ రాసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే క్యాస్ట్ తప్పుగా పెట్టినా, బీసీఏ బదులు బీసీబీ పెట్టినా లేదంటే బీసీసీ పెట్టినా ఏమైనా ప్రాబ్లం అవుతుందో తర్వాత చేంజ్ చేసుకోవచ్చా అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రిజిస్టర్ అవుతున్నారు కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ తర్వాత మీ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో దాని వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. సో నో ప్రాబ్లం, ఒకవేళ మీరు ముందు తప్పుగా పెట్టినా కూడా నో ప్రాబ్లం, ఇక్కడ మాత్రం కరెక్ట్గా పెట్టండి, ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నంబర్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. అండ్ బీ కేర్ఫుల్, ఈ మొబైల్ నంబర్కే మొత్తం అన్ని అప్డేట్స్ లైక్ యునో ఏమైనా సెంటర్ అంటే వెరిఫికేషన్ సెంటర్, వెరిఫికేషన్ టైమింగ్, లేదంటే ఏమైనా సీట్ వచ్చినా కూడా, రిజల్ట్స్ వచ్చినా కూడా అవన్నీ మీ మొబైల్కి మెసేజ్ వస్తూనే ఉంటాయి. సో అందుకే మొబైల్ నంబర్ జాగ్రత్తగా పెట్టుకోండి, చేంజ్ చేయకండి. అండ్ ఆల్సో మొబైల్ జాగ్రత్తగా పెట్టుకోండి భయ్యా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదనమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెసింగ్ ఫీ అంటే రిజిస్ట్రేషన్ అవ్వడానికి. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, వన్స్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్, ఆ తర్వాత ఏం చేస్తారంటే మీ ఏదైతే సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారో ఈ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారనమాట. సో ఆ వెరిఫికేషన్కి స్లాట్ బుకింగ్స్ ఉంటాయి, మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్, డేట్స్ ఇస్తాడు, ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్గా, డేట్స్ ఇస్తాడు, టైమింగ్స్ కూడా ఇస్తాడు, అండ్ లొకేషన్స్ కూడా పెడతాడు అనమాట. సో మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి మీ యునో మీ కంఫర్టబుల్ అయిన టైమింగ్స్, డేట్ తీసేసుకొని అక్కడికి వెళ్ళిపోయి యూ కెన్ డూ ద వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ అయితే పక్కా చేసుకోవాలి, మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టలేరు. వెరిఫికేషన్ తర్వాతనే ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ ఏవైతే మనకి కాలేజెస్ పెట్టాలో అది ఓపెన్ అవుతుంది, ముందు ఓపెన్ అవ్వదు. ఓకే, సో వన్స్ ద ప్రాసెసింగ్ ఇస్ డన్, దెన్ వన్స్ ద రిజిస్ట్రేషన్ ఫీ హ్యాస్ బీన్ పెయిడ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసేసుకోండి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు స్లాట్ బుకింగ్ కోసం అని, అందుకే చెప్పిన ఈ పీడిఎఫ్లో మొత్తం చాలా డీటెయిల్గా ఇచ్చాడు. సో ఒకసారి చదివేసుకుంటే మీకే మంచిది. అండ్ ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ స్టూడెంట్స్, లేదంటే ఫిజికలీ ఛాలెంజ్, లేదంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్, స్పోర్ట్స్ కోటా, ఆంగ్లో ఇండియన్, వీలైతే మాత్రం వీళ్ళకి సపరేట్గా ఇక్కడ ఇచ్చాడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ హైదరాబాద్, ఇందులో హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలని ఇచ్చాడనమాట. ఓకే, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా సర్టిఫికేట్, అంటే ఈడబ్ల్యూఎస్ ఒకవేళ ఓసీ అయితే మీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో మేక్ షూర్ దే ఆర్ అప్డేటెడ్ సర్టిఫికేట్స్. ఓకే, లాస్ట్ ఇయర్ ఎప్పుడో 3-4 years బ్యాక్ కాకుండా ఈ ఇయర్ లేదంటే లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్స్ మీరు పెట్టుకోండి. అదే బికాజ్ విల్ నాట్ యాక్సెప్ట్ 2-3 years బ్యాక్ ఉన్న సర్టిఫికేట్స్ అయితే యూజువల్గా యాక్సెప్ట్ చేయరనమాట. సో మేక్ షూర్ యూ గెట్ ద లేటెస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ సర్టిఫికేట్స్ అంటే వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మీరు టీఎస్ ఎంసెట్ 2022 ర్యాంక్ కార్డ్, ఇవి ఒరిజినల్ తీసుకెళ్ళండి, అండ్ దాంతోపాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఆ తర్వాత టీఎస్ ఎంసెట్ 2022 హాల్ టికెట్, ఆ తర్వాత ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మెమో, ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికెట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ ద అన్రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ నీడ్ టు బీ సబ్మిటెడ్. ఓకే, ఒకవేళ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టీఎస్ఎంసెట్ రాసే వాళ్ళైతే మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రొవైడ్ చేసినా కూడా సరిపోతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ ఎంప్లాయిడ్ సర్టిఫికేట్లో ఏదో ఒకటి ప్రొవైడ్ చేసినా సరిపోతుంది. ఓకే, అండ్ మైనారిటీస్ వాళ్ళకి ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, అండ్ సర్టిఫికేట్స్ ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్ లేదంటే సిఏపి లేదంటే ఎన్సీసీ కేటగిరీకి వస్తే ఇక్కడ మీరు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఏ సర్టిఫికేట్స్ కావాలో. సో ఒకసారి చూసేసుకోండి. సో ఇవన్నమాట
మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారో ఇవి మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అందుకే చెప్తున్నా, ఈ పీడిఎఫ్ ఒకసారి చూసుకోండి, మీరు రాసుకోండి కావాలంటే, బికాజ్ దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పేరెంట్స్. సో మీరు కొంచెం మంచిగా గైడ్ చేయండి స్టూడెంట్స్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయొచ్చు అంటే, నెక్స్ట్ ఆఫ్టర్ ద కౌన్సిలింగ్ పార్ట్ అంటే ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఇస్ డన్, క్యాస్ట్ వెరిఫికేషన్ మొత్తం మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో, ఆ తర్వాత మనకి ఏంటంటే వన్స్ ద వెరిఫికేషన్ ఇస్ డన్, ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. అప్పుడు ఏమవుతుంది, వెల్ ఇక్కడ లెట్ మీ జస్ట్ షో యూ దాట్ టు యూ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమవుతుంది, లాగిన్ ఐడి విల్ బీ సెండ్ టు ద క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. సో అందుకే చెప్పిన మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మనకి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ పెడుతున్నారో మేక్ ష్యూర్ ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టివ్, అది రీచ్ అంటే కరెక్ట్గా పనిచేస్తుంది, అదే పెట్టుకోండి. సో ఆల్ ద మెసేజెస్, ఓటీపీస్, అలాట్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పంపిస్తూ ఉంటారు. సో కీప్ ద మొబైల్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, వన్స్ దిస్ ఇస్ డన్ మీకు ఏమవుతుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత లాగిన్ ఐడి ఇచ్చేస్తే ఆ లాగిన్ ఐడి యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టచ్చు, కాలేజ్ ఆప్షన్స్. ఓకే, సో ఆప్షన్స్ పెట్టే ముందు మనోడు ఇక్కడ మెన్షన్ చేశాడు, డౌన్లోడ్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్, బ్రాంచెస్ ఆర్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్. ఈ లింక్ ఇచ్చాడనమాట. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఏ కాలేజెస్ ఉన్నాయి, ఓకే, దానిలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, కట్ ఆఫ్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లాస్ట్ ఇయర్ 2022 ప్రతి కాలేజ్ ఫైనల్ అంటే లాస్ట్ ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ వరకు వెళ్ళిందో నేను ఆ లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసేసుకోండి అది కూడా. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. ఓకే, టైం ఇస్తాడు ఖచ్చితంగా, ఒక 4-5 డేస్ ఇస్తాడు. ఆ 4-5 డేస్లో మొత్తం అంతా థరోగా రీసెర్చ్ చేసి అంతా కనుక్కొని అందరితో మీకు ఎవరైతే తెలిస్తే అందరినీ కనుక్కొని, ఓకే, మొత్తం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా గ్యాదర్ చేసుకొని తర్వాత పెట్టడం ఐ వుడ్ సజెస్ట్ డూ దాట్. ఓకే, బికాజ్ వెంటనే తెలియకుండా పెడితే మాత్రం మీకు వచ్చిన మంచి ర్యాంక్ కూడా మీరు అనవసరంగా పోగొట్టుకుంటారు, ఆపర్చునిటీ పోతుంది. సో జాగ్రత్తగా పెట్టండి. ఈ ర్యాంక్కి మంచి కాలేజెస్ ఏ వస్తాయో అది కరెక్ట్గా మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎనీవే నేను సపరేట్ వీడియో చేస్తాం ఆప్షన్స్ ఎలా పెట్టాలి కరెక్ట్గా. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో వన్స్ మీరు ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత ఒక టైం ఇస్తాడు, ఆ టైం తర్వాత ఆప్షన్స్ లాక్ అయిపోతాయి. సో లాక్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఆప్షన్స్ ఏవైతే పెట్టారో ఆ ప్రింట్అవుట్ తీసుకోండి మీ రెఫరెన్స్ కోసం అయితే. ఓకే, ఆ తర్వాత మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రకారం సీట్స్ విల్ బీ అలొకేటెడ్ ఫర్ యూ. ఓకే, సో సీట్స్ అలొకేట్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో. సో ఏవైతే ఆప్షన్స్ పెట్టాడో మీకు ఏ కాలేజ్లో ఎట్లా అంటే ఏ ఆర్డర్లో వెళ్తుందంటే, మీరు ఫస్ట్ ఇప్పుడు ఎలా చూస్తాడంటే ఫస్ట్ కాలేజ్ పెట్టుంటారు మీరు, అదే మీ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ కాలేజ్. ఆ ఫస్ట్ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా చూస్తాడు, వస్తే ఇచ్చేస్తాడు, లేదంటే హిల్ గో టు ద సెకండ్ కాలేజ్. మళ్ళీ సెకండ్ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా హిల్ సీ వెదర్ మీ ర్యాంక్కి వస్తుందంటే ఫైన్, లేదంటే అగైన్ హిల్ గో టు ద థర్డ్ కాలేజ్ అనమాట. సో అలా ఏ కాలేజ్లో ఆ ఆర్డర్లో అంటే ఈ ప్రయారిటీ ఆర్డర్లో ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుందో ఆ కాలేజ్లో మీకు సీట్ ఇచ్చేస్తాడు, అలొకేట్ చేస్తాడు. సో వన్స్ ద సీట్ ఇస్ గివెన్ ఫర్ యూ, నెక్స్ట్ మనకి ఏం చేయాలి, మనకి వాట్ హ్యాస్ టు బి డన్ ఇస్, మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి భయ్య. ఓకే, మీకు ఆ వచ్చిన సీట్ మీకు మంచిగా సాటిస్ఫైడ్ అనిపిస్తే ట్యూషన్ ఫీ కట్టేసుకోండి. ఓకే, ఆ ట్యూషన్ ఫీ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ట్యూషన్ ఫీ కట్టేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేయాలన్నమాట త్రూ ఆన్లైన్ సిస్టమ్. యూ కెన్ సీ హియర్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ ఇన్ క్యాండిడేట్స్ లాగిన్ అండ్ టేక్ అడ్మిషన్ నంబర్ టు కన్ఫర్మ్ ద ప్రొవిజనలీ అలొకేటెడ్ సీట్. ఓకే, సో ట్యూషన్ ఫీ కట్టేసేసేయండి, ఆ తర్వాత మీకు అడ్మిషన్ నెంబర్ వచ్చేస్తుంది. సో అడ్మిషన్ నెంబర్ తీసేసుకోండి, సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఆన్లైన్ ద్వారా. ఆ తర్వాత ఒక డేట్ కూడా ఇస్తాడు వేర్ యూ హ్యావ్ టు గో టు ద కాలేజ్ అండ్ రిపోర్ట్. ఓకే, సో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే అప్పుడు మీ సీట్ కన్ఫర్మ్ అయినట్టు అదనమాట. లేదు నాకు సీట్ నచ్చలేదు, నాకు వచ్చిన సీట్ నచ్చలేదంటే క్యాన్సిల్ చేసేయచ్చు మీరు వెంటనే. దెన్ యూ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ రౌండ్స్లో ఇంకా మీకు ఏదైతే బెటర్ ఇంకా మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రకారం ఏవైతే మీకు బెటర్గా వచ్చే కాలేజ్ ఏదో మీకు అలొకేట్ చేస్తాడు ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఓకే, సో అదనమాట. సో అందుకే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అని పెట్టాడు. సో ఇంకోటి కొంతమందికి డౌట్ రావచ్చు,
సార్ నేను ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీ అయితే కట్టేసిన. ఓకే. బట్ ఆ తర్వాత నాకు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ యునో నాకు నాకు ఆ సీట్ నచ్చలేదు. నాకు ఇంకా బెటర్ కాలేజ్లో సీట్ రావాలి. సో అప్పుడు నా మొత్తం ట్యూషన్ ఫీ పోయినట్టేనా అంటే అలా ఏం లేదు. ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీ కట్టేసిన తర్వాత కూడా మనోడు ఏం చేస్తాడంటే ఒక టైం ఇస్తాడు, ఒక టైం పీరియడ్ ఇస్తాడు. బిఫోర్ దాట్ యూ కెన్ క్యాన్సిల్. ఓకే, మీకు కట్టిన ఫీ ఏదైతే ఉందో, ఏదైతే సీట్ వచ్చిందో అది మీరు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తాడు మనకి. ఓకే, సో ఇంకా మీ ఇష్టం. ఐ హోప్ యూర్ గెటింగ్ ఇట్. ఓకే, సో ఇంకా మీ ఇష్టం. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోవాలి, ఇచ్చిన టైం పీరియడ్ లోపల క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీరు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఏదైతే కాలేజ్ వస్తుందో దానికి ట్యూషన్ ఫీ కట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ కట్టిన ట్యూషన్ ఫీ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ యునో అదే మీరు ఫస్ట్ రౌండ్లో ఏదైతే మనకి టైం పీరియడ్ ఇచ్చాడో క్యాన్సిల్ చేయడానికి మీరు క్యాన్సిల్ చేయలేదు. ఓకే, అండ్ సెకండ్ ఫేజ్ తర్వాత మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు మీకు వచ్చిన సీట్. అప్పుడు ఏమవుతుంది, 50% యునో పెనాల్టీ వేస్తాడు. అంటే మీరు కట్టిన ట్యూషన్ ఫీలో 50% పెనాల్టీ తీసుకొచ్చుకొని ఇంకా 50% మీకు తిరిగి ఇచ్చేస్తాడు. అదే ఒకవేళ నెక్స్ట్ రౌండ్కి వెళ్తే అసలు ట్యూషన్ ఫీ ఇవ్వడు, 100% పెనాల్టీ వేస్తాడు అనమాట. ఓకే, సో కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ లైక్ యూనో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజెస్, ఓకే, వాళ్ళు తీసేసుకొని నాకు సెకండ్ ఫేజ్లో కూడా చూస్తా, నాకు బెటర్ ఆప్షన్స్ వస్తాయేమో అని. బట్ అగైన్ దే మైట్ బీ వరీడ్, అరే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ మళ్ళీ పోతుందేమో అని. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ పెట్టుకుంటారు, అడ్మిషన్ పెట్టేసుకుంటారు. ఓకే, ట్యూషన్ ఫీ పెట్టుకుంటారు, క్యాన్సిల్ కూడా చేయరు. సెకండ్ ఫేజ్లో ఇంకా బెటర్ కాలేజెస్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ని క్యాన్సిల్ అవుట్ చేసుకుంటారు. బట్ అప్పుడు ఏంటంటే 50% ఆఫ్ ద ట్యూషన్ ఫీ అప్పుడు పెనాల్టీ వేస్తాడనమాట. సో ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు డూ దాట్. ఓకే, ఒకటి అందుకే చెప్తున్నా, మొత్తం ఒకసారి ర్యాంకింగ్స్, మీ ర్యాంక్ బట్టి, మీ మార్క్స్ బట్టి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది ఆ కాలేజ్లో మొత్తం ఒకసారి చూసుకుంటే బెటర్. ఓకే, సో అదనమాట ద డీటెయిల్డ్ కౌన్సిలింగ్ స్ట్రక్చర్. సో టు సమ్ ఇట్ అప్, సింపుల్, చాలా ఈజీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకే, సో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటారు. ఆ ప్రాసెసింగ్ ఫీ 600 ఫర్ ఎస్సీ ఎస్టీ, లేదంటే 1200 వేరే కేటగిరీస్కి అయితే. సో ప్రాసెసింగ్ ఫీ అప్పుడైతే సింపుల్గా మీ హాల్ టికెట్ నంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్, టీఎస్ ఎంసెట్ దానిలో ఉండే ఏదైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుందో అవన్నీ దగ్గర పెట్టుకోండి, ఆధార్ కార్డ్ నంబర్ కూడా. ఆ తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, మొబైల్ నంబర్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఓకే, సో వన్స్ యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ డన్, ఆ తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, మీ నియరెస్ట్ సెంటర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాతనే మీకు ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి ఇచ్చిన తర్వాతనే మీరు ఆప్షన్స్ పెట్టచ్చు కాలేజెస్కి. సో ఆప్షన్స్ పెట్టడానికి టైం పీరియడ్ ఇస్తాడు, ఆ టైం పీరియడ్ లోపల మీరు ఆప్షన్స్ పెట్టేసుకోండి. సో వన్స్ ద టైం పీరియడ్ ఇస్ డన్, ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మీరు పెట్టిన ఆప్షన్స్ అకార్డింగ్లీ కాలేజెస్ ఆర్ గోయింగ్ టు బీ యునో అలోకేటెడ్ ఫస్ట్ ఫేజ్లో. సో మీ ఇష్టం, మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మీకు నచ్చితే ఫైన్, మీకు ఇచ్చిన అలాకేట్మెంట్, మీకు ఏదైతే సీట్ వస్తుందో, ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్, గో హెడ్, పే ద ట్యూషన్ ఫీ. ఓకే, అండ్ యునో డూ ద సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి కూడా రిపోర్ట్ చేయాలన్నమాట. లేదు మీకు మేము నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం, నాకు మంచి కాలేజ్ ఇంకా మంచి సీట్ కోసం, మంచి సీట్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం యూ కెన్ క్యాన్సిల్ ద సీట్ అండ్ గో టు ద నెక్స్ట్ ఫేజ్. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు అలా వెళ్తే మాత్రం ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ అలోకేట్ చేశారో అది మీకు ఇంకా యునో ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ దేర్, అది ఇంకా వెళ్ళిపోయినట్టే ఆ సీట్. మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా మీకు సెకండ్ ఫేజ్లో కూడా ఒకవేళ మీరు సాటిస్ఫైడ్ అయితే ఫైన్, గో విత్ దట్ సీట్, గో హెడ్ అండ్ పే ద ట్యూషన్ ఫీ. లేదు అంటే గో టు ద నెక్స్ట్ ఫేజ్ అనమాట. అట్లా మనకి ఫైనల్గా స్పాట్ రౌండ్ కూడా ఉంటుంది. ఓకే, సో డోంట్ వరీ, దీని గురించి ఈ ఆప్షన్స్ యూనో ఎలా పెట్టాలి అండ్ మిగతా వాటి గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన I'm doing the free counseling for MSET and as well as JEE. So JOSA counseling కూడా ఫ్రీగా చేయబోతున్నాం మేము మన ఛానల్లో. సో ఆల్ యూ హ్యావ్ టు డూ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ జాయిన్ అవర్ టెలిగ్రామ్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయిపోండి. ఓకే, అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, సార్ నాకు ఇంత ర్యాంక్ వస్తుంది, ఇందులో బెస్ట్ కాలేజెస్ సజెస్ట్ చేయండి అంటే కూడా మేము చేస్తాము. అందులో బెస్ట్ బ్రాంచెస్ ఏంటి మీకు కావాలంటే యునో సీనియర్స్తో మాట్లాడిస్తాం, కనెక్ట్ చేస్తాం, సో దట్
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దే ఆర్ గోయింగ్ టు క్లారిఫై. ఓకే, సో గైస్ డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ అండ్ ఆల్సో మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ క్లారిఫై దాట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తా, 2022ది. సో డేట్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. 2023ది కూడా నేను ఒకవేళ వన్స్ దట్ ఈస్ అప్డేటెడ్ అది కూడా లింక్లో నేను మన డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేసేస్తాను లింక్. అండ్ ఆల్సో చెప్పినా కదా 2022 ప్రతి కాలేజ్కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ ఎంతకి వెళ్ళింది ఆ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తా, జస్ట్ గో అండ్ లుక్ ఎట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మనం మళ్ళీ ఇంకో సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్.